ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పాట్నాపూర్ గ్రామంలో బోధ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. దాదాపుగా 500 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజల మూఢనమ్మకాలతో మంత్రాలు బాబాలను నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా బాబాల వేషంలో గ్రామాల్లో తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వైద్య శిబిరానికి సహకరించిన నిర్మల్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇక్కడ పరీక్షలు చేయించుకున్న వారికి ఇంకా ఏమైనా వైద్య సేవలు అవసరం ఉంటే పోలీస్ శాఖ తరపున వైద్య సేవలు అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. గంజాయి లాంటి నిషేధిత పంటలు ఎవరూ పండించవద్దని, డ్రైవింగ్ చేసేవారు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, అవసరమైతే ఆదివాసీల కోసం లైసెన్సులు అందించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 100కి కాల్ చేసి పరిష్కారం పొందవచ్చునని ఎస్పీ తెలియజేశారు. ఎక్కడైనా హెల్త్ ఫెసిలిటీస్ కొంచెం దూరం ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఆదివాసీ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ మనం డిసైడ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు అందరు ఈరోజు renal toxin, sir. Painkillers, diclofenac and diclofenac. This is a main culprit, sir. Not the toxin, usual. లోకల్ ఎస్ఐ అండ్ సిఐ పట్నాపూర్ విలేజ్లో బోత్ మండల్లో ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఆదివాసీ విలేజ్, దాదాపు 200 మెంబర్స్ ఈ హెల్త్ క్యాంప్లో చూపిస్తున్నారు. స్వప్న హాస్పిటల్ నిర్మల్ నుండి ఇక్కడ వచ్చారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏమైనా మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటే మళ్ళీ ఇక్కడ నుండి మనం పోలీస్ బస్సు ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నిర్మల్ కూడా పంపి మళ్ళీ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాం. ఇప్పుడు అందరూ వాళ్ళ హెల్త్కి ఫస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటే మనం మన కెరియర్ పైన, లేకపోతే ఊరు వృద్ధి కోసం, లేకపోతే ఏమైనా మన కోసం మనం మంచిగా మనం చూసుకోవచ్చు. ఇది కాకుండా కూడా ఇది ఆదివాసీ విలేజ్ ఉన్న వల్ల వాళ్ళకి గాంజాయి పైన కూడా అవగాహన ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోకల్ ఎస్ఐ అండ్ సిఐ పట్నా. ఆదిలాబాద్